వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు మన రెసిపీ ఈజీ అండ్ టేస్టీ పెప్పర్ చికెన్. దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని 3 ఎండుమిర్చి వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక 5 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ అన్ని ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. తర్వాత అందులోనే పసుపు వేసుకోండి. అదంతా మరొకసారి కలిపి ఒక 3 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు వేసి ఒకసారి కలిపి అదంతా ఉడికాక 1 కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోండి. చికెన్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. చికెన్ అంతా చక్కగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసి మరొకసారి కలుపుకోండి. నేను ఇక్కడ కారం స్కిప్ చేస్తున్నాను. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూసారుగా, చికెన్ చక్కగా ఉడికిపోయింది. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.